the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల వార్తలు నిలుస్తున్న తుఫానులు లేదా సైక్లోన్స్ లేదా టైఫూన్స్ ఏవైతే వార్తల్లోకి వస్తున్నాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. వాటి పేరు గుర్తుంచుకోండి. ఏ ప్రాంతం పైన అది ప్రభావాన్ని చూపింది, ఏ ప్రాంతం పైన అది ఇంపాక్ట్ చూపించిందో ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ నుండి మీకు ఈ తరహా క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ వార్తలు నిలిచిన ఒక టైఫూన్ లేదా మనం తెలుగులో తుఫాన్ అంటాము. సో ఐడాలియా టైఫూన్, ఐడాలియా తుఫాన్ ఇటీవల వార్తలోకి వచ్చింది. ఐడాలియా. సో ఐడాలియా తుఫాన్ అనేది ఏ ప్రాంతాన్ని ప్రభావానికి గురి చేసింది అంటే అమెరికాను వణికిస్తోంది. ఇటీవల వార్తలోకి వచ్చిన అమెరికాను వణికించిన, అమెరికా పైన ఇంపాక్ట్ చూపించిన తుఫాను పేరు ఏంటి అంటే ఐడాలియా, లేదా ఐడాలియా పేరు ఇచ్చేసి ఏ ప్రాంతం పైన ప్రభావం చూపించింది అంటారు. సో ఇది ఇంపార్టెంట్. దానివల్ల కలిగే నష్టంపై ఆ దేశం ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది. సో ఐడాలియా తుఫాను అమెరికా అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఇది మనకు ఫస్ట్ టాపిక్. అండ్ ముఖ్యంగా ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన విపత్తులు ఏవైతే ఉంటాయో, సో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఈ ఇయర్లోనే, ఈ సంవత్సరం 2023లోనే ఫిబ్రవరి స్టార్టింగ్లో మనకి తుర్కియే, సిరియా ఆ ప్రాంతాల్లో ఎర్త్క్వేక్ అనేది రావడం జరిగింది. అప్పుడు భారతదేశం ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి, ఇలాంటివి అడుగుతారు. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఇటీవల కాలంలో మనం ఏవైతే డిస్కస్ చేస్తున్నామో అవన్నీ కూడా లింక్ చేసుకోండి. ఇక ఈ టాపిక్ విషయానికి వస్తే ఇటీవల వార్తలు ఇచ్చిన తుఫానులు, వాటికి నామకరణం చేసిన దేశాలేంటి, ఏ ప్రాంతాన్ని ప్రభావానికి గురి చేసినాయి, ఇవన్నీ కూడా మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు అందించడం జరిగింది. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు అందించాను. అండ్ ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉండే పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో, నేను ఇటీవల కాలంలో లైవ్ సెషన్లో తీసుకొచ్చిన పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా ఆల్మోస్ట్ ఒక 35 ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, నేను మోస్ట్ ఇంపార్టెంట్గా ప్రెడిక్ట్ చేసిన పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో మీకు నేను రెగ్యులర్గా లైవ్ సెషన్స్ ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ తీసుకున్నాను కదా, ఆ పీడిఎఫ్స్ అన్నింటినీ కూడా మీకు మిషన్ 100 కోర్స్లో యాడ్ చేయడం జరిగింది. సో ఒక్కసారి మీరు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మిషన్ 100 కోర్సులో ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి చూడండి. అందులో ఈ తుఫానులు ఏంటి, తుఫాన్లకు నామకరణం చేసిన దేశాలు ఏంటి, అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో నేను ఇక్కడ ఏవైతే ఉంటే ఇంపార్టెంట్ పాయింటర్స్ వాటిని అందించాను, ఒకసారి చూడండి. ఇక ఈ ఛానల్ విషయానికి వస్తే మీకు రెగ్యులర్గా లైవ్ సెషన్స్, రికార్డెడ్ వీడియోస్ అండ్ షార్ట్స్ రూపంలో వీడియోస్ అండ్ కమ్యూనిటీలో ఆర్టికల్స్ పోస్ట్ చేస్తూ వస్తున్నాను. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అభ్యర్థుల కోరిక మేరకు మన జీవీకే స్టడీ సర్కిల్లోని కోర్సెస్ ఏవైతే ఉంటాయో, యాప్లోని కోర్సెస్ అన్నిటిపైన కూడా భారీ ఆఫర్ని ఇవ్వడం జరిగింది. ఇవి మనకు ఈ రోజుతో ముగిసే అవకాశం ఉంది. సో ఒకసారి అవైల్ చేసుకోండి. సో ఓకేనా? సో అమెరికాను వణికిస్తున్న ఒక తుఫాను ఐడాలియా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల ఇరేడియేషన్ గురించి గత నెలలో మనం డిస్కస్ చేసాం. మరొకసారి వార్తలోకి వచ్చింది ఇరేడియేషన్ లేదా అరేడియేషన్. ముఖ్యంగా అరేడియేషన్ ప్రక్రియలో ఆహారాన్ని రేడియేషన్ అయనీకరణం చేస్తారు. రేడియేషన్ అయనీకరణం చేసి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో ఎక్కువ కాలం నిల్వ ఉంచేలా చేసే ఒక పద్ధతి అన్నట్టు. ఇక్కడ ఉల్లిపాయలపై ఇరేడియేషన్ టెక్నిక్ అనేది దేశంలోనే మొట్టమొదటిసారి వార్తలోకి వచ్చింది. మరి భారతదేశానికి సంబంధించి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ చొరవ తీసుకుంటున్నారు. సో ఇరేడియేషన్కి సంబంధించి ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఆహార పదార్థాలు ఏంటి అంటే ఉల్లిపాయలు. సో ఉల్లిపాయలు చాలా వరకు చూడండి, మీరు చరిత్రలో ఉల్లిపాయల ధరలు అనేవి హెచ్చుతగ్గుల వల్ల, ఆ ఫ్లక్చువేషన్స్ వల్ల ప్రభుత్వాలు కూడా కూలిపోయినాయి. ఢిల్లీ లాంటి ప్రభుత్వాలు అలాంటి ఉల్లిపాయలు షార్టేజ్ అవ్వడం వల్ల లేదా డిమాండ్కి తగినట్టుగా సప్లై లేకపోవడం వల్ల ద్రవ్యోల్బణం అనేది పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉల్లిపాయలను ఇరేడియేషన్ టెక్నిక్ దేశంలోనే మొదటిసారి చేస్తున్నారు. ఒకసారి చూడండి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం టమాటో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాంతో మార్కెట్కి వెళ్ళి వీటిని కొనాలంటే సామాన్యుడు వెనుకడుగు వేసే పరిస్థితి. గతంలో ఉల్లిపాయల పరిస్థితి కూడా ఇలాగే ఉండేది. అందుకే భారత ప్రభుత్వం సరికొత్త సాంకేతికతను తీసుకొచ్చింది. తొలుత దాన్ని ఉల్లిపాయలపై ప్రయోగించనుంది. దాంతో ఎక్కువ కాలం ఉల్లిపాయలు కుళ్ళిపోకుండా ఉంటాయి. పైగా పంట పండించిన రైతులు సైతం నష్టాల బారిన పడకుండా ఉంటారు. ఇరేడియేషన్ లేదా అరేడియేషన్ ప్రక్రియలో ఆహారం ఏదైతే ఉంటుందో ఉల్లిపాయలు అనుకోండి, వాటిని రేడియేషన్
అయనీకరణ చేస్తారు. ఇందుకోసం గామా కిరణాలు, ఎక్స్ కిరణాలు, ఎలక్ట్రాన్ కిరణాలు ఏవైతే ఉంటే వాటిని వినియోగిస్తారు. ప్రస్తుతం మన ఉల్లిపాయలను గామా రేడియేషన్కి గురి చేస్తున్నారు, గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల అందులోని సూక్ష్మజీవులు, కీటకాలు నశించడంతో వాటి నిల్వ సామర్థ్యం అనేది పెరుగుతుంది. సో ఇదొకటి ఇంపార్టెంట్. భారతదేశంలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ చొరవ తీసుకుంటున్నారు, ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ మహేంద్రగిరి. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఇండియన్ నావల్ షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. నిన్నటి క్లాస్లో కూడా మనం ఐఎన్ఎస్ మహేంద్రగిరి గురించి డిస్కస్ చేయడం జరిగింది. రానున్న సెప్టెంబర్ 1వ తేదీ రేపటి రోజున దీన్ని కమిషన్ చేయబోతున్నారని చెప్పేసి. సో ఈరోజు దీన్ని కమిషన్ చేయడం జరిగింది. కమిషన్, డీకమిషన్ అంటే ఏంటంటే, కమిషన్ అంటే దాని యొక్క సేవలను ప్రారంభించడం, డీకమిషన్ అంటే అది సేవల్లో ఉన్నప్పటికీ సర్వీస్లో ఉన్నదానికి వీడుకోలు పలకడం అన్నట్టు. సో కమిషనింగ్ సేవలతో లేదా కమిషనింగ్తో ఐఎన్ఎస్ మహేంద్రగిరి వార్తలోకి వచ్చింది. ఇది అధునాతనమైన ఒక యుద్ధ నౌక, ఇండియన్ నావల్ షిప్ మహేంద్రగిరి. ఏదైనా కొత్త నావల్ షిప్ వార్తలోకి వచ్చిందంటే దానికి సంబంధించి మనం ఏం చూడాలంటే దాన్ని తయారు చేసిన సంస్థ ఏంటి? మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్. మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్. సో ముంబైలోని మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్ వారు దీన్ని తయారు చేశారు. ఈరోజు ఉదయం పూట ఈ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారి భార్య సుదేశ్ ధన్కర్ గారు దీన్ని కమిషన్ చేయడం జరిగింది. ఇండియన్ నేవీలో సేవల కోసం దీన్ని ప్రారంభించడం జరిగింది, గుర్తుంచుకోండి. సో వార్తలు నిలిచిన నావల్ షిప్స్ పేరు గుర్తుంచుకోండి, ఎవరు తయారు చేశారో గుర్తుంచుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు మరియు కెన్యాకి సంబంధించిన షిప్ యార్డ్ లిమిటెడ్ వారు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. వారందరూ కలిసి ఇరు పార్టీలు కలిసి, ఈ బోత్ పార్టీస్ కలిసి షిప్ డిజైన్స్ ఏవైతే అధునాతనమైన నౌకలను తయారు చేయడానికి సంబంధించిన ఒప్పందం. సో అకార్డింగ్ టు రిపోర్ట్స్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అండ్ కెన్యా షిప్ యార్డ్ లిమిటెడ్ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ మెమరాండం అంటే ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ మెమరాండం దేనిపైన ఫోకస్ చేస్తుందంటే కెపాసిటీ అండ్ ఫోస్టరింగ్ కొలాబరేషన్ ఇన్ రియామ్స్ ఆఫ్ షిప్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్. సో అధునాతనమైన యుద్ధ నౌకలను డిజైన్ చేయడము, కన్స్ట్రక్షన్ చేయడంలో ఇరు పార్టీలు కూడా, ఈ ఇద్దరు సంస్థలు కూడా, ఈ రెండు సంస్థలు కూడా పరస్పర సహకారాన్ని అందిస్తాయి. సో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఫ్రమ్ ఇండియా, కెన్యా షిప్ యార్డ్ లిమిటెడ్ అని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కెన్యా షిప్ యార్డ్ లిమిటెడ్తో ఇటీవల భారతదేశంలోని ఏ షిప్ యార్డ్ లిమిటెడ్ వారు నావెల్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన షిప్లకి సంబంధించి ఒప్పందంతో వార్తలోకి వచ్చారంటారు. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఫిలిప్పీన్స్ మాండోలియాంగ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈరోజు ప్రత్యేకంగా 3.32 crore రూపీస్ నిధులను విడుదల చేయడం జరిగింది. దేనికి సంబంధించి అంటే హైదరాబాద్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, సేఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్లో భాగంగా. సేఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి? సురక్షిత ప్రజా రవాణా కోసం ఉద్దేశించబడిన ప్రత్యేక ఆర్థిక సాయం. ఎవరు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఎక్కడికి? హైదరాబాదులో. ముఖ్యంగా ఈ సేఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాజెక్ట్లో భాగంగా ఏ సంస్థలు టెక్నాలజీని అందించబోతున్నాయి అంటే, ఒకటి బిట్స్ హైదరాబాద్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్స్, నెక్స్ట్ ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు ఈ చొరవలో భాగస్వామ్యం కాబోతున్నారు. జస్ట్ ఇదంతా కూడా మనకు అవసరం లేదు. ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు 3.32 crore రూపీస్ని విడుదల చేశారు. ఎందుకోసము? హైదరాబాద్లో ఏ ప్రాజెక్ట్ కోసం అంటే సేఫ్, సురక్షిత పబ్లిక్ ప్రజా ట్రాన్స్పోర్ట్ రవాణా ప్రాజెక్ట్ కోసం ఉద్దేశించబడిందని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ నీతి ఆయోగ్, భారతదేశంలో ప్రణాళికా సంఘం స్థానంలో 2015 సంవత్సరం నుండి అమల్లోకి వచ్చిన ఒక సంస్థ. ఇది రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధం కాదు, గుర్తుంచుకోండి. నీతి ఆయోగ్ పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్స్ ఉండవు. సో నీతి ఆయోగ్ మరియు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, సో యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ వారు ఇటీవల ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ యుఎన్డిపి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే న్యూయార్క్, అమెరికా కేంద్రం పనిచేస్తుంది. ప్రతి సంవత్సరం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇటువంటి వాటిని విడుదల చేసే సంస్థ ఇది. సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఓకేనా. సో ఈ ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. దేనికి సంబంధించి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి? 2015 సంవత్సరం నుండి 2030 మధ్యకాలంలో ప్రపంచంలోని ప్రతి దేశం కూడా సాధించాల్సిన లక్ష్యాలు 17 గోల్స్ ఉంటాయి కదా, ఆ లక్ష్యాలు సాధించడంలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నాయి. భారతదేశానికి సంబంధించి నీతి ఆయోగ్, యుఎన్డిపి జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ టు ఫాస్ట్ ట్రాక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో సస్టైనబుల్ గోల్స్ని సాధించడానికి ఈ ఒప్పందం అనేది ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ న్యూట్రిషన్ వీక్. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ మంత్ని న్యూట్రిషన్ మంత్గా పిలుస్తారు ప్రపంచవ్యాప్తంగా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఏదైతే ఉందో 1 to 7 డేట్స్ ఏవైతే ఉంటాయో న్యూట్రిషన్ వీక్గా గుర్తించడం జరిగింది. భారతదేశంలో అయితే 1982 నుండి న్యూట్రిషన్ వీక్ని మనం గుర్తించడం జరిగింది. సెప్టెంబర్ మంత్ ఫస్ట్ వీక్లో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు అఫీషియల్గా దీన్ని నిర్వహిస్తారు. పోషక పదార్థాలు, పోషకాహారం వల్ల ఎలాంటి లాభం చేకూరుతుంది, పోషకాహారం తీసుకోని వాళ్ళలో జరిగే నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తారన్నట్టు. ఓకేనా. ఇక్కడ మరి ఈ సంవత్సరం యూనిసెఫ్ వారు ఇచ్చిన థీమ్ ఏంటి, న్యూట్రిషన్ మంత్, సెప్టెంబర్ మంత్ న్యూట్రిషన్ మంత్కి సంబంధించిన థీమ్ ఏంటంటే ద థీమ్ ఆఫ్ న్యూట్రిషన్ మంత్ ఈజ్ హెల్దీ డైట్ గాయింగ్ అఫోర్డబుల్ ఫర్ ఆల్ అనే థీమ్. హెల్దీ డైట్ గాయింగ్ అఫోర్డబుల్ ఫర్ ఆల్. యాక్చువల్గా థీమ్స్ ఏవైనా కూడా ఇంగ్లీష్లోనే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామినేషన్లో తెలుగులోకి అనువాద తప్పిదాలు వస్తున్నాయి. రాష్ట్రీయ పోషణ్ మా అంట మన భారతదేశంలో న్యూట్రిషన్ మంత్ ఏదైతే ఉంటుందో మన భారతదేశంలో రాష్ట్రీయ పోషణ్ మా, పోషక పదార్థాలకు సంబంధించి పోషకాహారం పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించడం, పోషకాహారం అందేలా చొరవ తీసుకోవడం. సో థీమ్ గుర్తుంచుకోండి. యూనిసెఫ్ వారు ఇచ్చిన థీము సెప్టెంబర్ 1 నుండి 7 వరకు ఈరోజు మనము చూడడం జరిగింది ప్రారంభంకు సంబంధించి. అండ్ నెక్స్ట్ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడుల విలువ. ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా కూడా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడైతే వస్తాయో, ఏ ప్రాంతం అయితే మోస్ట్ అట్రాక్టివ్ ఫారెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్తో ఉంటుందో ఆ ప్రాంతం ఎకనామిక్ గ్రోత్ని చూస్తుంది. సో ఇక్కడ తెలంగాణకి సంబంధించి రాష్ట్రానికి విదేశీ పెట్టుబడుల విలువ తొలి త్రైమాసికం అంటే ఏంటిది, ఏప్రిల్ జూన్ తొలి త్రైమాసికంలో 4వ స్థానంలో తెలంగాణ నిలిచింది దేశంలో. గుజరాత్ కంటే ఒక మెట్టు పైన ఉందంట. ఏపీ కంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నాయంట తెలంగాణలో పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు. సో చూడండి, తెలంగాణకు ఈ సంవత్సరం తొలి 6 నెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది జనవరి టు జూన్ మధ్యలో, లేదా నేను ఇక్కడ ఏప్రిల్ అన్నాను, జనవరి టు జూన్ మధ్యకాలంలో దేశంలోకి మొత్తం 1,66,294 కోట్ల ఎఫ్డిఐలు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ఇందులో ఏప్రిల్ టు జూన్ మధ్యలో దాదాపు 89,933 కోట్లు వచ్చాయి. ఈ 6 నెలల కాలంలో తెలంగాణకు 8,655 కోట్లు రాగా ఆంధ్రప్రదేశ్కి కేవలం 744 కోట్లు మాత్రమే దక్కినట్లు కేంద్ర పరిశ్రమలు అంతర్గత వాణిజ్య విభాగం వారు, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు ఇటీవల తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం తెలిసింది. అంటే తెలంగాణకు ఏపీ కంటే 10 రెట్లు ఎక్కువగా విదేశీ పెట్టుబడులు రావడం జరిగింది. తెలంగాణకు తొలి 3 నెలల్లో ఏదైతే ఉంటుందో రూపాయలు దాదాపు 1,826 కోట్లు, మళ్ళీ 3 నెలలు అంటే ఏప్రిల్ టు జూన్ వరకే 6,829 కోట్లు రావడం గమనార్హం. సో గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. సో విదేశీ పెట్టుబడులకు సంబంధించి రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఇటువంటి గణాంకాలు మీకు రెగ్యులర్గా చెప్తున్నాను. సో ఇటువంటి గణాంకాలకు సంబంధించి ఇన్ డీటెయిల్గా మీకు CA 360 కోర్సులో మీకు చెప్పే ప్రతి టాపిక్ కూడా ఇన్ డీటెయిల్గా CA 360 కోర్సులో నేను అందిస్తున్నాను. జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఒకసారి చూడండి. దీనికి స్టాటిక్ పాయింట్స్ యాడ్ చేయడం కానీ, GSకి లింక్ చేయడం కానివ్వండి, అవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుల్లో భారతదేశంలో ఏపీ నెంబర్ 1గా ఉందంట. దేశంలో PSP సామర్థ్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీనే. పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్ PSP పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులో దేశంలో మొదటి స్థానం ఏదంటే ఏపీ. దేశంలో 2030-31కి 18.8 గిగావాట్ల PSPలు అవసరం. PSPలను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఏపీ పంపుడు స్టోరేజ్ ఎనర్జీ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఏపీ పంపుడు స్టోరేజ్ ఎనర్జీ పాలసీ రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో రాష్ట్రానికి వస్తున్న కంపెనీలు ఇప్పటికే 16,180 మెగావాట్ల సామర్థ్యం గల PSPలు డెవలపర్లకు కేటాయించడం జరిగింది. ఇతర రాష్ట్రాల కంటే మిన్నగా ఏపీలో PSPల ఏర్పాటు అనేది ఉంది. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఎగ్జామినేషన్ అడగవచ్చు. జస్ట్ ఒకటి గుర్తుంచుకోండి, ముఖ్యంగా విద్యుత్ రంగంలో సంస్కరణలు, వినూత్న సాంకేతికతలు దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ మరొక ఘనత సాధించింది. భవిష్యత్తులో రాష్ట్రానికి విద్యుత్ కొరత రాకుండా పంపుడు స్టోరేజ్, విద్యుత్ సంబంధించి పంపుడు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం, దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం అనేది అద్భుతం అని చెప్పేసి ఎవరు వెల్లడించారంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ వారు.
సో చెప్పడం జరిగింది. అందులో ఏపీ ఫస్ట్ ఉంది పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్స్లో, అంటే విద్యుత్ సంబంధించి ఉపయుక్తంగా ఉండేది. అందులో ఏపీ తర్వాత సెకండ్ పొజిషన్లో రాజస్థాన్ ఉంది, థర్డ్ తెలంగాణ, నెక్స్ట్ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నట్లు తెలిపింది. సో ఈ ర్యాంకింగ్స్ గుర్తుంచుకోండి చాలు. అండ్ క్రీడలకు సంబంధించిన అంశాలను కనుక పరిశీలిస్తే ఇటీవల విమెన్స్ హాకీ 5S ఏషియా కప్, విమెన్స్ హాకీ 5S ఏషియా కప్ అనేది ఎక్కడ జరిగింది? ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతం ఎక్కడ అంటే సలాలా, ఒమన్ ప్రాంతంలో జరిగింది విమెన్స్ హాకీ 5S ఏషియా కప్ 2023. ఇందులో విజేత ఇండియా, రన్నరప్ ఫైనల్లో ఇండియాతో తలపడిన జట్టు థాయిలాండ్. గుర్తుంచుకోండి. సో విన్నర్ ఎవరు గుర్తుంచుకోవాలి, రన్నర్ ఎవరు గుర్తుంచుకోవాలి, ఎక్కడ జరిగిందో గుర్తుంచుకోవాలి. ఈ 3 పాయింట్స్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఫార్మర్ CJI, భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించి రిటైర్ అయిన ప్రస్తుత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు ఇటీవల ఒక మెంబర్గా వార్తలోకి వచ్చారు. ఏ సంస్థకి సంబంధించి ఎందులో అంటే ఇంటర్నేషనల్ మీడియేటర్ ప్యానెల్ ఆఫ్ SIMC అంటే సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్లో, సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్లో మెంబర్గా ఇటీవల భారతదేశం నుండి ఏ ప్రముఖ మాజీ న్యాయమూర్తి ఎంపిక కావడం జరిగిందంటే జస్టిస్ ఎన్వి రమణ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి హైదరాబాదీ జర్నలిస్టుకు అరుదైన గౌరవం దక్కింది. ఆ అరుదైన గౌరవం ఏంటో చూడండి. అండ్ ఆ జర్నలిస్ట్ యొక్క పేరు గుర్తుంచుకోండి, సుధాకర్ రెడ్డి గారు. సో ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిస్టుల సమావేశమైన గ్లోబల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కాన్ఫరెన్స్ ఫెలోషిప్కి హైదరాబాద్కు చెందిన సీనియర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి గారు ఎంపికయ్యారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు SKUP నార్వేజియన్ ఫౌండేషన్ ఆయనకు ఫెలోషిప్ అందజేస్తుంది. గుర్తుంచుకోండి, పరిశోధనాత్మక జర్నలిజాన్ని ప్రోత్సహించేందుకు SKUP పనిచేస్తున్నది. స్వీడన్లోని గోతెన్బర్గ్లో సెప్టెంబర్ 19 నుంచి 22 వరకు, అంటే ఈ మంత్ వరకు కాన్ఫరెన్స్ జరుగుతుంది. సమాజంలో అవినీతి అక్రమాలను అరికట్టేలా ప్రజలను చైతన్యపరిచేందుకు అవసరమైన సరికొత్త పద్ధతులపై 150 సెషన్స్ ఇందులో నిర్వహించున్నారు. సో పర్సన్, ఆ ప్రతిష్టాత్మక గుర్తింపు ఏంటి, గౌరవం ఏంటో చూడండి, ఎక్కడ ఈ సమావేశం నిర్వహించబోతున్నారో చూడండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్, ఇటీవల న్యూఢిల్లీ వేదికగా ముగిసిన మిస్ ఎర్త్ ఇండియా 2023 పోటీలు, అందాల పోటీల్లో రాజస్థాన్కి చెందిన అమ్మాయి మిస్ ఎర్త్ ఇండియా 2023గా గెలుపొందుతూ కిరీటాన్ని కైవసం చేసుకుంది. తన పేరు ఏంటి అంటే ప్రియాన్ సేన్ ఇటీవల వార్తలోకి వచ్చారు. ఎవరు అంటారు? అందాల పోటీలో. ఏ అందాల పోటీలు? మిస్ ఎర్త్ ఇండియా 2023గా వార్తలోకి వచ్చారు. ఎక్కడ జరిగిన పోటీలు? ఢిల్లీలో జరిగినాయి. ఈ ప్రియాన్ సేన్ ఏ రాష్ట్రానికి చెందిన వారంటే రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయి. గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే అమెరికాను వణికిస్తున్న ఒక తుఫాను. ఏంటా తుఫాను? ఐడాలియా. నెక్స్ట్ ఉల్లిపాయలు చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండేలా బార్క్ సహకారంతో ఇరేడియేషన్ అనే అంశం. INS మహేంద్రగిరి ఈరోజు జలప్రవేశం కమిషనింగ్తో వార్తల్లోకి వచ్చింది. అండ్ గోవా షిప్యార్డ్ లిమిటెడ్ అండ్ కెన్యన్ షిప్యార్డ్ లిమిటెడ్ ముఖ్యంగా అధునాతనమైన షిప్ల స్ట్రక్చర్ అండ్ డిజైనింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఒప్పందం. అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు హైదరాబాద్లో సేఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ కోసము 3.32 crore రూపీస్ని రిలీజ్ చేసింది. నీతి ఆయోగ్ మరియు UNDP వారు ఫాస్ట్ ట్రాక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించిన ఒక ఒప్పందం, అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర. నేషనల్ న్యూట్రిషన్ వీక్, భారతదేశంలో జాతీయ పోషకాహార వారోత్సవాలు. సో ఈరోజు నుండి ప్రారంభమైనాయి. మొదటిసారి ఎప్పుడు ప్రారంభమైనాయి? అండ్ ఈ సంవత్సరం యూనిసెఫ్ ఇచ్చిన థీమ్ ఏంటి? అండ్ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా దేశంలో 4వ స్థానంలో ఉంది. సో ఇక్కడ గణాంకాలు గుర్తుంచుకోండి. పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులో, ముఖ్యంగా విద్యుత్ ప్రాజెక్ట్ సంబంధించి పంపుడు స్టోరేజ్ డివైజెస్లో లేదా ప్రాజెక్ట్స్లో దేశంలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని మినిస్ట్రీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ వారు చెప్పడం జరిగింది. అండ్ ఇటీవల ఒమన్ వేదిక ముగిసిన విమెన్స్ హాకీ 5S ఏషియా కప్ 2023 విజేతగా భారత్ నిలిచింది. ఎవరిపైన గెలిచింది అంటే థాయిలాండ్. అండ్ ఫార్మర్ CJI, భారతదేశంలో మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఇంటర్నేషనల్ మీడియేటర్ ప్యానెల్ సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్లో మెంబర్షిప్ పొందుతూ వార్తలకు వచ్చారు మెంబర్గా. అండ్ హైదరాబాదీ జర్నలిస్టుకు అరుదైన గౌరవం రావడం జరిగింది. తన పేరు గుర్తుంచుకోండి, సుధాకర్ రెడ్డి గారు. అండ్ మిస్ ఎర్త్ ఇండియా 2023గా ఎంపికైన రాజస్థాన్ యువతి ప్రియాన్ సేన్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు.
మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.